ఏం చేస్తుంటావు? ప్రస్తుతం నేను ఖాళీ సార్, కానీ ఎంబీఏ చదివాను కాబట్టి ఏ ఉద్యోగం ట్రై చేసినా వస్తుంది. ఆహా. అమ్మా నాన్న? నాన్న ఇండస్ట్రియలిస్ట్ సార్, రీసెంట్గానే ఫారెన్ నుంచి షిఫ్ట్ అయ్యారు. నేను అమ్మ హైదరాబాద్లో అమీర్పేటలో ఉంటాం. అంటే విడిపోయారా? అవును సార్. వాళ్ళకి చెప్పావా? ఆంటీ మా కాలేజ్ ప్రొఫెసర్ నాన్న, నేనంటే చాలా ఇష్టం. అయినా ఇది నా లైఫ్ కదా సార్, ఏ ప్రాబ్లం ఉండదు. ఇతన్ని బయలుదేరమనమ్మా. తనని ప్రేమించాను నాన్న. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం నాన్న. ఇందులో దాని పెళ్లి కోసం కొన్న నగలు డబ్బులు ఉన్నాయి, తీసుకెళ్ళండి. సార్, పెద్దవాళ్ళు పిల్లల అభిప్రాయాల్ని గౌరవించాలని నేనే చెప్తుంటాను. చెప్పేవాణ్ణి చెయ్యాలి కదా. అది కాదు నాన్న. ఎవరైనా నిర్ణయం తీసుకునే ముందు తప్ప రైట్ అని అడుగుతారు, కానీ నువ్వు తీసుకున్నాక అడుగుతున్నావు. మీ నిర్ణయం నాకు నచ్చలేదు, నా అభిప్రాయం మీకు నచ్చదు. అయినా ప్రేమించడానికి మీ ఇద్దరి అభిప్రాయాలు సరిపోయాయనుకున్నప్పుడు పెళ్లికింతమంది ఆశీర్వాదాలు ఎందుకు? బయలుదేరండి. నేను బయట వెయిట్ చేస్తాను. నీ ఇష్టం, అంతా నీ ఇష్టం నాన్న. ఏ బట్టలు కొనుక్కోనంటే వేసుకునేది నువ్వు, నీ ఇష్టం. ఏ గ్రూప్ తీసుకోనంటే చదువుకునేది నువ్వు, నీ ఇష్టం. ఏ నగలు కొనుక్కోనంటే పెట్టుకునేది నువ్వు, నీ ఇష్టం. ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం ఉండే వాటిలో మాత్రం అన్నీ నా ఇష్టం. మరి జీవితం అంతా నాతో ఉండేవాడి విషయంలో మాత్రం నా ఇష్టం ఎందుకు కాదంటున్నాను నాన్న? నీ ఇష్టం, నీ ఇష్టం అనడం వరకే నీకు తెలుసు. నువ్వు బట్టలు కొనుక్కోవడానికి ఓ మంచి షాపు కోసం ఊళ్ళో ఉన్న షాపులన్నీ వెతకడం నాకు తెలుసు. నువ్వు చదువుకోవడానికి ఓ మంచి కాలేజీ కోసం సిటీలో ఉన్న కాలేజీలన్నీ తిరగడం నాకు తెలుసు. నీ కోసం కొన్న ప్రతి వస్తువు కోసం ప్రతిసారి 10 షాపులు తిరగడం నాకు తెలుసు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు 100 సంబంధాలు చూసేవాణ్ణి. దాంట్లో నా కూతుర్ని గొప్పగా చూసుకునే సంబంధాల్ని వెతికి నీ ముందు పెట్టేవాణ్ణి. వాళ్లలో నీకు నచ్చిన వాణ్ణి నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు కూడా నేను ఇలాగే నీ ఇష్టం అనేవాణ్ణి. ఓ ఆడపిల్ల తండ్రిగా నేనింతే, మారను. అయినా ఒక విధంగా నేను అదృష్టవంతుణ్ణి. ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గొప్పగా చెప్పుకునేలా నా కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలని మంచి కలలు కన్నా. కనీసం కలలైన మంచివి కన్నా. వెళ్ళను నాన్న. ఎందుకు వెళ్ళాలి? తనంటే ఇష్టమని చెప్తే మీరంటే ఇష్టం లేదని కాదు నాన్న. నాకు మీరిద్దరూ కావాలి. కుదరదు. కుదరాలి నాన్న. కుదిరేదాకా వెళ్ళను. మీరు చేసే తప్ప పెళ్లి చేసుకోను.
అలానే అతను తప్ప ఇంకెవరిని చేసుకోను. నేను మీ కూతుని నాన్న. మీ పోలికలే వచ్చాయి. నేను ఇంతే, మారను. బయలుదేరదామా? నేను రావట్లేదు సిద్ధు. గీత, నువ్వు టెన్షన్ పడకు. కొన్నాళ్ళే గీత, అన్నీ అవే సర్దుకుంటాయి. అయినా సడన్ గా వెళ్ళి ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేయండి అని అడిగితే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. రాను సిద్ధు. ఇన్నేళ్లు పెంచిన అమ్మ నాన్నని వదిలేసి నీతో వస్తే మనకు ప్రేమ అంటే ఏంటో తెలియదని అర్థం సిద్ధు. అవన్నీ ఓకే కానీ దా, నేను చూసుకుంటానుగా. పద, వెళ్ళిపోదాం. మా నాన్నకి ఇష్టం లేకుండా నేను రాను సిద్ధు. ఏ, చెప్తున్నాను కదా చూసుకుంటానని. ఇప్పుడు నువ్వు వస్తున్నావు రావట్లేదా? వాళ్ళిద్దరిని కలిపితే గీతను నాకు ఇచ్చేస్తారా? చెప్పండి సార్. నీ ప్రేమ గురించి చెప్పి బ్రతిమాలతావా? చెప్పండి సార్. నా ప్రేమ గురించి ఏం చెప్పను, కానీ కలిపితే గీత నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా?